హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడినవి ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్ర మగుచున్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములు. ఈ దినమున ఈ రోజులలో క్రీస్తు వారు సువార్తీకరణ చేశారు. ఆయన మనుష్య జాతికి ఒక అద్భుతమైన శక్తివంతమైన దేవుని వాక్యమును అందించారు. అంత మాత్రమే కాకుండా పరమ దేవుని యొక్క తండ్రి యొక్క అజ్ఞానుసారము నడిచి మరణమును పొంది అదే రీతిగా పునరుత్థాన శక్తిని పొందిన ఏకైక దేవుడిగా ఉంటున్నారు. ఆరోహణుడైన దేవుడిగా ఉంటున్నారు. అయితే ఆ పిదప ఆ తరువాత సువార్తీకరణ జరగాలి. అనగా దేవుని మాటను ప్రజలలోనికి పంపించాలి. దేవుని మాటను మానవుల్లోనికి పంపించాలి. ఆ స్థితిని చేయటానికి ఆయన శిష్యులను ఎన్నిక చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. వారు చేసినటువంటి పరిచర్య ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిచర్య. నాటి వరకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మనము చూసినప్పుడు మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే, చూడండి, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతల బడినవి అనేకములైనవి ఉన్నవి. అది పరిస్థితి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకములోనికి రాకముందు జరుగుతున్నటువంటి క్రియలు ఎలాంటివంటే, అనేకములైన దేవతలు సృష్టి క్రమము, సృష్టి వాటిని ఆరాధించే మానవులుగా ఉంటున్నారు. హోల్ కాంటినెంట్, హోల్ యూనివర్స్, హోల్ గ్లోబ్ మనుష్యులు ఆ రీతిగా ఆరాధిస్తున్నటువంటి స్థితిని ప్రతి మనుష్యుడు గ్రహించాలి. సత్యము ఎరుగక వారు చేస్తున్న క్రియలను బట్టి నా దేవుడు నీ దేవుడు భూలోకంలోనికి వచ్చి పరమ నుండి నీకు జ్ఞానమును తీసుకుని వచ్చారని
నీవు నేను గ్రహించాలి. అందుగాను దేవునికి ఎంతగానో మనము వందనస్తులతో సత్యమును గ్రహించే స్థితి. గ్రంథములో నేను చదువుతాను చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఈ సత్యాన్ని గ్రహించడానికి అందరి యందు ఆ జ్ఞానం లేదని వాక్యము సెలవిస్తున్నది. అయితే పరిస్థితులు అలాగున్నాయి. ఆ పరిస్థితుల్లో శిష్యులైనటువంటి వారు ఆ దినములలో చేసినటువంటి సేవను మనం ఇదిన కొద్దిసేపు గుర్తించుకుందాం. వారు చేసినటువంటి సేవ ఫలితమే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ప్రపంచమంతా కూడాను యేసుక్రీస్తు లోకరక్షకుడని జ్ఞానవంతులైన వారందరూ అంగీకరించారని వాక్యము సెలవిస్తున్నది. పేతురు భక్తుడు, ఆంద్రియా భక్తుడు, యాకోబు భక్తుడు, యోహాను భక్తుడు, ఫిలిప్పు భక్తుడు, అదే రీతిగా యోదా భక్తుడు, అదే రీతిగా జేమ్స్, అదే రీతిగా బర్నబాస్, పౌలు భక్తుడు. ఈ రీతిగా వీరందరూ కూడాను వారు శ్రమలోచ్చి ఆయా పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని సువార్తను చాటిన వారుగా ఉన్నారు. ఆ స్థితిని మనం ఈ దినాన ఒక కొత్త కాలము వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఏ రీతిగా చేశారో ఆ రీతిగా మనం వారిని ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము వందనస్తులమవుతున్నాం. వారిలో మొట్టమొదటిగా వచ్చిన ఆలోచనని ఈ రీతిగా చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవయు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఫండమెంటల్స్ ఉండాలి మనకి. మనం పరిగెత్తాలంటే ముందు మనకి వాక్యంలో శక్తి తెలియాలి. నీతిగా జీవించాలంటే, విశ్వాసంలో జీవించాలంటే ముందు వాక్యములో భద్రత ఉండాలి మనకి. వారు ఈ యొక్క ఆలోచనను కలిగి సువార్తీకరణ చేసిన వారుగా ఉంటున్నారు. వారు చేసినటువంటి సువార్తలో భాగాల్ని మనం చూసుకున్నప్పుడు మరి యొక్క సత్యాన్ని కూడా చదువుకొని మనం పరిగెత్తుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని కూడా ఒక పర్యాయం గుర్తు చేసుకుంటున్నాం. 1లో ఉన్న సత్యము 1:1. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన కుమారునికి సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఏ దేవుడైతే దేవుడిగా ఉన్నాడు, ఆయన ఏ దేవుడైతే సృష్టించుకున్నారో ఆ దేవుని గురించి మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సువార్తీకరణ చేశారని మనం గుర్తించుకోవాలి. అవన్నీ మర్చారు. ఈ దినాల్లో ఎవరికి తోచినట్లుగా వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. 7 రకాలుగా వారు వాక్యాన్ని ప్రజల్లోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది వర్డ్, మాట, పదము, శబ్దము. యాకోబు భక్తుడు రాసిన మాటను చదువుకుంటున్నాం. 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. స్వార్థీకరణ చేసేవారు, బోధించేవారు గమనించవలసింది ఏంటంటే, ఒక మాట చెప్పారంటే ఆ మాట ప్రకారం వారును జీవించాలి. ఒక
ఒక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఆ మాట ద్వారా ఆ దైవజనుడు అదే స్థితి కలిగి ఉన్నాడా లేదా మనము గమనించాలి. చెప్పిన మాట ఒకటి, వారి విధానం ఒకటైతే వారు దేవుని సువార్థికులను క్రమముగా చేయలేదని మనం గ్రహించాలి. చూడండి, రాసిన మాటలు, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటువాడు లోపము లేని వాడై. తప్పకుండా ఉండాలి, మాట తప్పకుండా. ఆ సువార్థికులను ఏదైతే చేశాడో ఆ సువార్థికులను మన దేవుని యొక్క శిష్యులందరూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని నేటి వరకు జీవంతో ఈ వాక్యము నిలిచి ఉన్నది. వారి శరీరాల్ని వారి స్వాధీనంలో ఉంచుకున్న వారై ఉన్నారు. వారి శరీరేచ్ఛలకు పోలేదు, వారు ఏ మాత్రము శరీరేచ్ఛలను కలిగి ఉండలేదు. ఆ రీతిగా వారు దేవుని వాక్యమును బోధించిన వారుగా ఉంటున్నారని వాక్యం, వారి శబ్దం అలాగనే ఉన్నది, వారి మాట అలాగనే ఉంది, వారి పదాలు కూడా అలాగనే ఉన్నాయని ఏ మాత్రం కూడాను త్రోసిపుచ్చని వారుగా వారి జీవితాలను గడిపారని, సువార్థీకరణ చేశారని మనమందరమును గుర్తించుకోవాలి. లోకోక్తి, సేయింగ్స్, పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సూక్తులు, సేయింగ్స్ ఉంటాయి. వాటిని బట్టి సువార్థీకరణలోనికి మనం తీసుకుని వెళ్ళాలి. అబ్రహాం భక్తుడు ఉన్నాడు, మనందరికీ తెలుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నామా, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. దేవుని దగ్గరకు వచ్చినటువంటి ధనవంతుడైన యవనస్తుడు ఆ ఆస్తిని అంతా కూడా నువ్వు వదిలేయమంటే నేను వదలనని చెప్పి వ్యసనపడుచు వెళ్ళాడు. అప్పుడు అలాంటి స్థితిని నీకున్నప్పుడు భక్తుడైనటువంటి ఏ భక్తుడు ఎలాగున్నాడో ఆ సందర్భాన్ని, లోక సూక్తిని తీసుకొని బోధించాలి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి స్థితిని తీసుకురావాలి. అబ్రహాం భక్తుడు ధనవంతుడిగా ఉంటున్నాడు, రాజుగా చెప్పబడిన వాడిగా ఉంటున్నాడు, యుద్ధశాలిగా చెప్పబడిన వాడిగా ఉంటున్నాడు, హిందూ మతములు అదే రీతిగా విగ్రహాలను ఆరాధించేవాడిగా ఉంటున్నాడు. ఆయనను దేవుడు పిలిచినప్పుడు సర్వమును, ఆయన బంధువులను కూడా వదిలి, ధనమును వదిలి దేవుని కొరకు ప్రయాణం చేశాడని, దేవుని ద్వారా అద్భుతాలు పొందాడని మనము ఆ సూక్తులను చెప్పాలి, లోకోక్తులను చెప్పాలి. కానీ లోకంలో ఉన్నటువంటి నీకు తెలిసిన కథలు అన్ని తీసుకొని వచ్చి గ్రంథంలో చెప్పకూడదు. మూడవది డాక్ట్రిన్. నీ యొక్క డిస్కోర్స్, సంభాషణ. నీ సంభాషణ ఎలాగుండాలి? నీ ప్రసంగ ధోరణి, వారి యొక్క ప్రసంగ ధోరణి ఎలాగుందంటే 2 కొరింథీ 10:10లో ఒక సత్యాన్ని చదువుకుంటాం. 2 కొరింథీ ఆ యొక్క డిస్కోర్స్ ఎలాగుంటుంది, వారు వాక్యం బోధించే పద్ధతి 10:10లో చూస్తున్నాం. అతని పత్రికలు ఘనమైనవిను బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఆయన ప్రసంగము కొరగానిదని ఒకడు అంటాడట. దానిలో ఉన్న సత్యాలను గ్రహించరు. పత్రికలు ఏది రాశాడో ఆయన దాని గురించి చెప్తాడు, కానీ బలీయమైనవి ఘనమైనవి చెప్తాడు. ఆయన ధోరణి, బాట ధోరణి నీకు ఇష్టం లేకపోవచ్చు, దానిలో సారాంశాన్ని తీసుకోవాలి. డిస్కోర్స్ ఎలాగున్నది, ఆ యొక్క వాక్య ధోరణిని ఎలాగ తీసుకొని వస్తున్నాడు, దానిని నీవు ఘనంగా తీసుకోవాలి. కానీ నీకున్నటువంటి ధోరణితో కూడినటువంటి మాటల కోసం నువ్వు ఎదురు చూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా దేవాతి దేవుడు మరి యొక్క డాక్ట్రిన్, సిద్ధాంతం ఎలాగున్నది, ఆరోగ్యకరమైన వాక్యం బోధిస్తున్నాడా లేదా, వారు చేసిన పనులు, దేవుని యొక్క శిష్యులు చేసినటువంటి పనులు, ఇవన్నీ ఈ దినాల్లో లేని దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు జీవంతో ఉన్నది వాక్యము. వారు చేసినటువంటి క్రియ ఏంటంటే 2 తిమోతి 1:13లో చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. 2 తిమోతి 1:10. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఆరోగ్యకరమైనటువంటి సత్యయుక్తమైనటువంటి హితవాక్యాన్ని బోధించాలి. ఏ విధం దేవుడు ఏ సువార్త చెప్పాడు అదే నీవు బోధించాలి, కానీ నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బోధించకూడదు. అది కూడా ఎలా బోధించాలంటే క్రీస్తు యేసునందుంచవలన విశ్వాస ప్రేమలను కలిగిన వాడవై. ముందు నీవు బోధించేటప్పుడు నీకు దేవుని ఎడల విశ్వాసము ప్రేమను కనపరిచే పద్ధతిని యొక్క ధోరణిలో చూపించాలి. ఆ ధోరణిలో ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి. క్రొత్త నిబంధన భక్తులందరూ గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే ఆరోగ్యకరమైన వాక్యాన్ని తీసుకొని రాలేకపోతున్నారు. ఏదో కొద్దిపాటి వాక్యాన్ని తీసుకొని వచ్చి ఆ శిష్యులు చేసినట్టుగా చేయలేకపోయారని మనము గమనించాలి. 1 తిమోతి 6:3 కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినలా. ప్రసంగం అయిన తర్వాత ప్రసంగంలో దైవ భక్తి ఉద్భవించాలి విన్నవారికి. అది ధోరణి. ఆ ధోరణిని శిష్యులు వాక్యంలో తీసుకొని వెళ్ళారు. ఆ వాక్యం విన్న వారందరూ దైవుని భక్తిలోనికి వెళ్ళిపోయారు. అలాగే చేయాలా? దైవ భక్తితో కూడినటువంటి వాక్య బోధ, హితమైన బోధన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, యేసు క్రీస్తు యొక్క హితవాక్యములనే చెప్పాలి. ఆ బోధ ఎలాగుండాలంటే యేసు క్రీస్తు వారి యొక్క హిత బోధలు ఉండాలి. కాన్సెప్ట్ అంతా క్రీస్తు వారి బోధే ఉండాలి. నీవు సూక్తులు తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళు, కానీ సూక్తులే నీకు బోధ అయిపోతుంది ఇవాళ. లేదు లేదు, దేవుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ మనం మర్చిపోతున్నాం. అయితే శిష్యులైతే తప్పక ఆ రీతిగా చేసినట్లుగా మనము దైవ భక్తిని ప్రోత్సహించారని కూడా మనం గ్రహించాలి. అప్పుడు అది జరిగేది ఏంటంటే బోధన బోధించినప్పుడు వాడేమి ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దోషములను, దురభిమానములు కలిగిన ఇప్పుడు జరుగుతుందని. కాబట్టి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవోక్తుల ఆశాలను మనుషులు వ్యభిచారములను కలుగుతున్నది. కాబట్టి దేవుని యొక్క సువార్తకు డాక్టరీని ఉండాలి. ఆ డాక్టరీని ఏంటంటే యేసు క్రీస్తు వారి యొక్క బోధలే. ఆయన ఏం చెప్పారు అది. ఇక దాంట్లో ఏమాత్రం కూడా అంబిగ్విటీ ఉండకూడదు. నేను హోలీ స్పిరిట్ నమ్ముతాను, నమ్మను, ఇంకెందుకు నువ్వు హోలీ స్పిరిట్ నమ్ముతాను, నమ్మ, నేను బాగెందుకు? యేసు క్రీస్తు వారు చెప్పారు, వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, ఆయన ఆదరణకర్తగా ఉంటారు, నీకు తెలియచేస్తాడని చెప్పాడు. నమ్మాలి కంతే. ఆ రీతిగా మనం వారు చేసిన క్రియను మనం గుర్తు చేసుకుంటున్నాం. కథనము, నెరేషన్ ఎలాగ బోధించాలి, నీ యొక్క బోధలో వారు చేసినటువంటి క్రియలు మనం గుర్తు చేసుకుంటాం. ఒకటి ఓ థియోఫిలా, అపొస్తలుల కార్యములు యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన కథనములే. ఒక బోధ బోధిస్తుంటే నీవు కాదు బోధించేది, ఆయనే నీ పక్షంగా ఉండి సువార్తీకరణ చేస్తాడని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి బోధలో ఇలాంటి ఉన్నవా లేదా వినే ఒక విశ్వాసి గమనించాలి. బోధలో ఈ యొక్క స్థితిగతులు ఉన్నాయా లేదో చూసుకోవాలి. వారికి ఇష్టం వచ్చినట్లుగా బోధించిన వాటిని, నీకు రుచికరంగా ఉన్న వాటిని నువ్వు దురద కల చెవిడి వాడిగా ఉండకూడదని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన
పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించాలంటే ఆర్డర్. అంతేకాని పుస్తకాలు చదవచ్చు, నాకు 3 పుస్తకాలు ఉన్నాయి, కానీ నిన్ను ఆజ్ఞాపించాలి ఆయన. ఆజ్ఞల ద్వారా నువ్వు వాక్యాన్ని బోధించాలి. అలాగా శిష్యులైన వారు బోధించి వాళ్ళ మన దగ్గరకు అతి సమీపముగా సువార్తను తీసుకుని వచ్చారని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఒక నివేదిక ఉండాలి. నీవు చెప్పిన దానికి చివరికి ఏమిటి, ఏం చెప్పారు ఈయన, ఇవన్నీ కూడా కలిపి ఒక కాన్సెప్ట్ ని చూపించాలి. ఒక రిపోర్ట్ నీకు ఉండాలి. జాన్ 21:23. కాబట్టి ఆ శిష్యుడు చావుడని మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావుడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. దేవుడికి శిష్యులతో వచ్చినటువంటి సంభాషణలో ఆయన చెప్తున్నారు, నీ మనస్సులో ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ఉండాలి, వివేక్గా ఉండకూడదు, ఇది కాన్సెప్ట్ అని బోధించాలి. ఆ బోధలు యేసుక్రీస్తు వారిని గురించి బోధించే బోధలుగానే ఉండాలి, కానీ ఇక నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బోధించడానికి లేదని పరిశుద్ధాత్మదేవుడు ఇన్వార్డ్ మనస్సులోనికి చొచ్చుకుపోయే విధంగా చెప్పాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 మనం అందరం ఎప్పుడు చదువుకునే మాటే. అద్భుతమైన శక్తివంతమైన మాట అది. చూడండి 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నాను నేను. వాక్యములో జీవం ఉండినట్టుగా నీవు గమనించాలి. ఆ స్థితిలో నువ్వు వాక్యం వినాలి. నేను విన్నానులే, ఇది తెలుసులే అని ప్రక్కన పెట్టేసేయండి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు వినాల్సిందే. దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు వినాల్సిందే. ఆయన ఇష్టం. బలము గలదని గుర్తించాలి. జీవము గలది, బలము గలది మాట, దానిని బోధించారు వాళ్ళు. అందరు శిష్యులంతే. అపొస్తలుల కార్యం చదువుకుంటే అద్భుతంగా వాళ్ళు చేసిన పరిచర్యలు మనం గుర్తించుకుంటాం. అద్భుతమైన పరిచర్య, జీవము గల పరిచర్య చేశారు. పేతురు భక్తుడు, యోహాను భక్తుడు ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కుంటివాడి దగ్గర వాళ్ళు మాట్లాడిన జీవము గల మాటనే ఒకసారి మనము, బలము గల మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. వారు మాట్లాడిన మాటలో జీవమును బట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏ మార్పు వచ్చిందో మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురును యోహానును వారిని తేరి చూచి 3:4 అపొస్తలుల కార్యములు మా తట్టు చూడమనిరి. జీవము, బలము వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యమిచ్చను అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకిచ్చు జీవము గల దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ప్రచుర నజరేయుడైన యేసు క్రీస్తు నామములు నడువమని చెప్పు. జీవము గల వాక్యము, బలము గల వాక్యము. ఆ రీతిగా వాక్యమును బోధించే ప్రతి ఒక్క వ్యక్తిలో శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ కార్యములు జరిగే స్థితి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నారు. చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. 2 అంచుల ఖడ్గాలు ఉంటాయి, యుద్ధాల్లో వాడుతుంటారు. వాడిగా ఉంటాయి మరణానికి గురి చేయటానికి. ఇక కత్తిని పోటు పొడిచారంటే మరణమే. ఇక అంటే యుద్ధంలో గెలిచేసి విక్టరీ. వాటికంటే కూడాను 2 అంచుల ఖడ్గము కాదు, నీకు ఉదాహరణకు చెప్తున్నాడు దేవుడు. దానికంటే కూడాను పదునైనది ఈ వాక్యము, బలమైనది ఈ వాక్యము, జీవము గలది ఈ వాక్యము. ఆ వాక్యాన్ని
నీవు బోధించాలి. కానీ రుచికరంగా ఉంటాయి చూసారా, పిచ్చి మాటలన్నీ తీసుకొని వచ్చి లేదు. వాక్యం అంటే వాక్యమే బోధించాలి. మోరల్ నీతి కథలు అంటే నీతి కథలే బోధించాలి. దానిని పరిశుద్ధాత్మలైన శిష్యులు మాట్లాడిన మాటలు మనం ఎదురు చూస్తున్నాం. ప్రాణము ఆత్మలను, నీ వాక్యం విన్నవాడు నీలో ప్రాణము ఆత్మలు ఉన్నాయని ఆ రెండింటిని కూడా విడదీయలేసే అంత శక్తితో నువ్వు బోధించాలి. అనగా నా ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాను, నా ప్రాణం ఉన్నంత కాలం నా శరీరాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నానని రెండు భాగాలుగా నువ్వు వాక్యం విన్నప్పుడు చేర్చుకోవాలి. నీలో ఉన్న ప్రాణము, నీలో ఉన్న ఆత్మ రెండు కూడా అట్లా విడదీస్తుందిట. ఆ రెండు కూడాను నీ యొక్క ఏకముగా ఉన్నటువంటి నీ శరీరము ఆత్మీయంగా నీ యొక్క ఆత్మను బలపరిచేగా సిద్ధపరిచి పరిశుద్ధపరచుకునేదిగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవది, కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు. నీ కీళ్లలో ఉన్న మూలుగులను చూసారా, చలనము రావాలా నీ యొక్క శరీరంలోనికి, రక్త ప్రసారము జరగాలి. వాక్యం వింటున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఆ విధముగా నీకున్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా కదలికలు రావాలి. అలాగ చేశారు. అలాగ చేసి సువార్తీకరణ చేసి అద్భుతమైనటువంటి కార్యములు శిష్యులైన వారు చేశారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించాలి. ఆటోమేటిక్ గా వాక్యం వినగానే ఇది నా కోసమే, ఈ వాక్యము నా కొరకే దేవుడు మాట్లాడాడు అని ఒక నూతనమైన అనుభవంతో నువ్వు బయలుదేరాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో ఆత్మదేవుడు మాట్లాడిన 14-12 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దేవాతి దేవుడు చెప్తున్న మాటని, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మాట్లాడిన మాటల్ని మనం గుర్తించుకోవాలి. భూమి కూడుట అనే మాటని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములు అపొస్తలుల కార్యములు 1:4 ఉన్న మాటను చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని, నీ సంఘములు అందరినీ కలుసుకునే యోగ్యతను కలిగి ఉండాలి. 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. అందరూ కలిసి ఉన్నారు. 2:1, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. 4:31, హల్లెలూయా 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 హల్లెలూయా. వారు ప్రార్థన చేయగనే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములో ఇంకా అనేక సత్యాలున్నాయి. దేవుని వాక్యమును బోధించి ఈ దినాన మనకు సువార్తను అందజేసినటువంటి దేవుని శిష్యులందరికీ మనం ఒకసారి వందనస్తులం అవుతున్నాం. వారి సువార్తీకరణను మనం ఆ రీతిగా బోధ చేశారు. మనం కూడా బోధ చేసి అనేక మందిని రక్షించాలని, నిత్య జీవమునకు వారసులు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో నేను మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడైన మహాదేవుని మహాకృపను ఆయన మాతో సిద్ధపరిచి ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయినా పరిచర్య చేస్తున్న వారికి, వాక్యము వింటున్న వారికి బోధలో ఉన్న సత్యములను తెలియచేసినందుకు స్తోత్రాలు. అయినా మీ శిష్యులైన వారిని మీరు ఏ రీతిగా తయారు చేశారు, వారు చేసినటువంటి పరిచర్యలో భాగమే ఈ దినమున
మేమందరము విశ్వాసులుగా రక్షించబడి సంఘములుగా ఏర్పడి నిత్య జీవము కొరకు ఎదురు చూసిన బిడ్డలుగా ఉంటున్నాం. నేను తండ్రీతిగా మా మాటల ద్వారా కూడా అనేక మంది రక్షింపబడిన నిత్య జీవనకు వారసులయ్యే యోగ్యత అన్యులని వారికి మీరు అనుగ్రహిస్తున్నందుకు కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆయన కుటుంబాల్లోనైనా శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును భర్తకును భార్యకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణుడైన దేవుని మహోన్నతమైన కార్యములే కుటుంబంలో జరిగించబడిన గాక. ఆర్థిక స్తోమత కలుగ చేయబడిన గాక. ఆత్మీయతలో బలపరచబడిన జీవితంలో అనుగ్రహించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు స్థిరపరచబడిన గాక. మన కృపలో భద్రపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మీరు మహాదేవుడిని అద్భుతమైన కార్యములు చేస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అయినా మీరు మంచి దేవుడు. యవనస్తులకు మీరు ఇచ్చిన యోగ్యకరమైన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. శక్తివంతమైన దేవుడు నాయన, ఆత్మకార్యములు జరిగించే దేవుడు నాయన, అట్టి స్థితి నా బిడ్డలకు జరిగించినందుకు కృతజ్ఞత అభివందనలు. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు. నేను మంచి విశ్వాసులు నా బిడ్డలకు దాయించేయండి. నేను వయస్సులు పోతున్నాయి తండ్రి, మీరు అనుగ్రహించండి. గర్భఫలములు దాయించేయండి. ఆయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా మా బిడ్డలకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక వత్సరములుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అవమానము నుంచి విడుదల చేయండి. అయినా మీరు గొప్ప దేవుడు. ఉద్యోగములు దాయించేయండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయిచ్చేయబడిన గాక. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగానైనా భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచ్చేయండి. వారి బిడ్డలాయా దేశాలను ప్రయాణం చేస్తున్నారు తండ్రి. ఆదరణ దయచేయండి. అయినా ఉద్యోగులు కోల్పోయిన వారు కూడా ఉన్నారు తండ్రి. మరలా తిరిగి ఉద్యోగములు ఇవ్వండి నాయన. క్షేమమైన సమాచారం కరోనా ద్వారా నా బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశములు, అనేక దేశాలు, రష్యా దేశం, చైనా దేశం, ఇంకా అనేక దేశాలు, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. క్షేమమైన సమాచారములు అనుగ్రహించబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. ఆత్మకార్యములే జరిగించబడిన గాక. మహోన్నతుడు నాయన, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, చిన్న బిడ్డలకు ఆయుధ వృద్ధుల వరకు ఆశీర్వదించండి. వారిని ఆత్మీయంగా బలపరచండి, భద్రపరచండి, ధైర్యం దయచేయండి. పిరికితనం నుంచి విడుదల చేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. ఆత్మకార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మహాదేవుడవు నాయన, ఆత్మదేవుడవు నాయన, ఆత్మశక్తి దాయిచేయండి. కృప సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించండి స్వామి. కృపలో భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు. ప్రపంచ కరోనా నుంచి మానవాళికి విముక్తి కలిగి చేయండి నాయన. శాంతిని కలిగి చేయండి నాయన. రక్షణ సువార్తను చాటుతున్న బిడ్డలను ఆశ్చర్యకరంగా మార్చండి నాయన. అదే రీతిగా నాయన చిన్న ఉద్యోగ పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఆర్థిక స్తోమతలో బలపరచండి. ఉద్యోగములు దాయిచేయండి ఆయన. ఉద్యోగంలో చేస్తున్న వారిని ఆశీర్వదించండి. అధికారులతో మాట్లాడండి. ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. రూరంతల ఫలితము దాయించండి. కోర్టు కేసులను వారిని ఆశీర్వదకరంగా మార్చండి నాయన. నాయన అపవాది నుంచి దూరపరచండి నాయన. క్రమపరిచిన స్థితిగతులను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. రీతిగా నాయన మీరు మహాదేవుడు అని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గొప్ప కార్యములు జరిగించాలి. మీరు జరిగించినందుకు స్తోత్రాలు. అగ్ని కాంచెను సంగము చుట్టూ, ఇంటి చుట్టూను నాయన ప్రేయర్ హాల్ చుట్టూను, అదే రీతి సంగము చుట్టూను, అదే రీతిగా బిడ్డల చుట్టూను, వారి విశ్వాసం చుట్టూను ఉంచినందుకు స్తోత్రాలు. కరోనా నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతాభివందనములు. ఈ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆయన ఆదివారం జరుగుతున్న ఆరాధనలో ఈ అగ్ని కాంచెను ఉంచినందుకు స్తోత్రాలు. బహున్నతుని మహాదేవుని మహాకృపలు భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఆటంకములు తొలగించినందుకు స్తోత్రాలు. అద్భుతమైన శక్తిని దాయిచేసినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నింపినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాదేవా, గొప్ప దేవా,
ఆత్మ కార్యములు జరిగించే దేవుడు. అట్టి స్థితిగతులు నా బిడ్డకు అనుగ్రహించి నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. అయినా మీరు గొప్ప కార్యములు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. అదే రీతిగా శనివారం జరుగుతున్న ఆరాధన, గురువారం జరుగుతున్న ఆరాధన, అదే రీతిగా మంగళవారం జరుగుతున్న ఆన్లైన్ లో జూమ్ లో జరుగుతున్న ప్రార్థన కూడిక 6:30 అనేక మంది వస్తున్నారు నైనా. ఇంకనూ నైనా బిడ్డలను ప్రలోభ పెట్టండి నైనా. వారి ఆత్మీయంగా బలపరిచే సమయం దాయిచేయండి నైనా. ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా చేయండి. వారికి కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వండి నాయన. తద్వారా నా బిడ్డలందరూ పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నిత్య జీవనకు వారసులయ్యే యోగ్యతలో భద్రపరచబడిన గాక. సమయం ఉన్న వారందరినీ ప్రలోభ పెట్టండి నాయన. పరిశుద్ధాత్మతో మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అధికారులకు అధిపతులకు జ్ఞానం వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యమును దయచేయండి అయినా. మీరు మా మాటలను ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున ప్రతిమలాడి వేడుకొనొచ్చునా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేది. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని దాయం చేసిన దేవుడు, సంఘ పరిచర్యను ఉజ్జీవింపచేస్తున్న దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 Praise the Lord. Wish you all the best. God bless you. Have a blessed day, my dear children.